ఓజీ రేంజ్ అంటే ఓజీ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ అండి. అది టేకింగ్ కానీ ఇది పక్కా మాస్ సినిమా. ఇది మాస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాస్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అవుతుంది ఖచ్చితంగా. సో హరిశంకర్ గారికి తెలుసు ఫ్యాన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ ఎలా సినిమాకి తీసుకురావాలని. ఒకప్పుడు గబ్బర్ సింగ్ తీసింది ఆయనే. ఈ రోజు ఎంతమంది ఎర్రటవలు తెచ్చుకుని థియేటర్కి వస్తున్నారంటే అది ఆయన సృష్టించిన యుఫోరియా. ఆయన తక్కువ అంచనా అయితే ఖచ్చితంగా ఇది హరిశంకర్ గారిని ఏదో ప్రీవియస్ ఫిల్మ్ ఒకటి ఫ్లాప్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో తీసేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకునే తీస్తారు. అలాంటి అపోహలు ఏం వద్దు. సినిమా మాత్రం ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఆవేశపడి సోషల్ మీడియాలో కొద్దిగా నెగిటివ్ రాసే వాళ్ళకి అది ఎప్పుడు ఉండేదే. ఒకే రోజు దురందర్ కూడా వస్తుంది కదా, సో అదేమైనా అంటే థియేటర్స్ లో కొంచెం అట్లా ఏం లేదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా మంచి థియేటర్స్ క్యాప్చర్ చేస్తారు ఖచ్చితంగా. మన ఆడియన్స్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తారు. దురందర్ అనేది ఒక మంచి సినిమా. అది ఇండియా వైడ్ గా ఇండియా దాటి కూడా ఆడే సినిమా. అది తెలుగు రాష్ట్రాలకు మరి వీళ్ళు చెప్పినట్టుగా ఒక్కడే దేవుడు అని ఫ్యాన్స్ భావిస్తున్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆయన సినిమా చూస్తారు. సో తర్వాత దురందర్ కూడా వన్ చూసిన వాళ్ళందరూ తప్పకుండా రెండో దానికి వెళ్తారు. మన థియేటర్స్ అవైలబుల్ గా ఈసారి తెలుగు వర్షన్ కూడా ఉంది కాబట్టి. సో అది కాంపిటీషన్ అనేది అనుకోకర్లేదు. ఎందుకంటే దాని బిజినెస్ ఒక ఇంత అని చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ బిజినెస్ అయితే కాదు దురందర్ది. ఖచ్చితంగా అందరు చూస్తారు, ఇది చూస్తారు, అది చూస్తారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈ రోజుతో 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్ టీజర్ రిలీజ్ చేశారు, ఒక హైప్ అయితే ఇచ్చారు కదా. సో మొత్తానికి ఈ 3 సాంగ్స్ లో ది బెస్ట్ ఏ సాంగ్ అని చెప్తారు? ఇప్పుడు ఇవాళ వచ్చిందని చెప్పొచ్చు. సో ఇందులో ఆయన ఇంత హుషారుగా చూడటం, సెట్ లో అంతమంది మధ్యలో ఆయన సిగ్గుపడకుండా మామూలుగానే ఆయన షై ఫీల్ అవుతుంటారు. ఇంతమందిలో షై ఫీల్ అవ్వకుండా డాన్స్ చేయడం కానీ సో చాలా బెటర్ గా, చాలా లోపల చూసిన వాళ్ళకి ఆ సౌండింగ్ లో ఆ కిక్ వచ్చింది అనమాట. సో మరి ఫోన్స్ లో వినే వాళ్ళకి అంత కిక్ రాకపోవచ్చు. మంచి సౌండింగ్ లో వింటే ఈ సాంగ్ విలువేంటో తెలుస్తుంది. సో ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. సో ఇక మిగిలిన ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుంది, ఎంత ఇంప్రెస్ చేస్తారు అనేది డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది. అంతా ఆయన మీద భారం వేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. మరి చూడాలి. మార్చి 19th ఉగాది పండుగతో పాటుగా ఈ ఉస్తాద్ పండుగ కూడా వస్తుంది. మరి చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. సాంగ్ చాలా బాగుంది. సో పవర్ స్టార్ గారి స్టెప్స్ ఎట్లా అనిపించాయి? బాగా చేశారు. 19th రోజు ఇంకా ఎక్కువ చూడాలనుకుంటున్నాం ఫ్యాన్స్. అంటే ఈ మూవీకి మన TFI లో బడా మ్యూజిక్ డైరెక్టర్ అయిన DSP గారు అండ్ తమన్ గారు కలిసి వర్క్ చేస్తున్నారు కదా. సో మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బీట్స్ చాలా బాగా చేశారు. సేమ్ మేము గబ్బర్ సింగ్ లా వస్తది అని అనుకుంటున్నాం. అంటే ఇంతకు ముందు హరిశంకర్ గారు అండ్ పవర్ స్టార్ అంటే మనకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. దాన్ని మించి ఉంటది దాన్ని మించి ఉంటది మూవీ. మార్చి 19th కి మీ సెలబ్రేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? మా సెలబ్రేషన్స్ ఇక్కడే ఉంటాయి. ఈ థియేటర్ లోనే మళ్ళీ వస్తాం. 2 బిట్స్ పాడండి నాకు ఒక పవర్ స్టార్ ఫ్యాన్ గా. జస్ట్ థాంక్యూ బ్రో. ఎలా అనిపించింది బ్రో సాంగ్? అన్న గత సార్వి 3 సాంగ్స్ వచ్చాయి కదా, 3 సాంగ్స్ 1 నెంబర్ సాంగ్ అనిపిస్తున్నాను. దేనికంటే ఒక సామాన్య కండువా అనేది ప్రతి సాంగ్ లో గబ్బర్ సింగ్ లో కానివ్వండి, హరిశంకర్ అంటేనే ఎర్రటవాల్ అంటేనే హరిశంకర్ అన్న. సో DSP గారి BGM ఎట్లా అనిపించింది? మ్యూజిక్ ఎట్లా అనిపించింది? తమ్మనైనా ఒకటే, దేవశ్రీ గారు అయినా ఒకటే. యాక్చువల్ ఏంటంటే మళ్ళీ ఒక తమ్మునికి వచ్చారు కదా. సో ఇప్పుడు ఇంతకు ముందు హరిశంకర్ గారు అండ్ పవర్ స్టార్ అంటే గబ్బర్ సింగ్ గుర్తొస్తుంది. దాన్ని మించి ఉంటుందా? ఆల్మోస్ట్ రికార్డ్ రాయాలన్నా పవన్ కళ్యాణ్, రికార్డ్ చెడపాలన్నా పవన్ కళ్యాణ్. ఓకే, మా స్టెప్స్ ఎట్లా అనిపించాను? మామూలు ఏమన్నా కాలర్ వేసి ఒక స్టెప్ ఉంది చూసా ఇప్పుడే, కొంచెం ఒక మామూలు ఏదన్నా సాంగ్ అయితే మీకు ఏం లేదని చెప్పలేను. ఏం కావాలో చెప్పండి, అన్ని ఉన్నాయి సాంగ్లు. సాంగ్ ఫస్ట్ ట్విట్టర్ లో వినేసిన బ్రో, చెప్పకూడదు పొరపాటున చెప్తానా. మూవీ ప్రొడక్షన్ హౌస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, లీక్లు అవుతున్నాయి, జాగ్రత్త. ఆ లీక్ అయింది తినేసి మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. మధ్యాహ్నం నుంచి ఏదో ఇట్టుంది సాంగ్ అనుకున్నా. మన థియేటర్ లో కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద చూసాక ఆ స్టెప్పులకి ర్యాంప్ బ్రో. కళ్యాణ్ బాబు డాన్స్ చేశాడు బ్రో. లాస్ట్ గత 5-6 సంవత్సరాలుగా డాన్స్ లేవు బాబు. ఈసారి డాన్స్ చేశాడు బాబు. అమ్మా ఏమన్నా వేసాడు, అథ్లెటిక్ దారిలో త్రివిక్రమ్ వేయించినట్టే వేసాడు వాడు. సూపర్ వేసాడు డాన్సులు కూడా వేసాడు. ఇంకా ఇంకేం లేదు. ఇంకో 5 రోజులు 4 రోజులు బ్రో. లిరిక్స్ కూడా బాగున్నాయి బ్రో, మంచి బాగున్నాయి. కాసల శ్యామ్ గారు, ఆయన గురించి ఏం చెప్తాం, ఇంకా అన్ని బాగున్నాయి. ఇంకా సినిమా కూడా మొత్తం మనకి TFI లో ఉండేది ఇద్దరు, DSP తమ్ముడు ఇద్దరు సినిమాలోకి వచ్చినారంటే ఏ రోజులు ఉంటుంది మీరు ఎంచుకోండి. మా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి, TFI ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి మీల్స్ పెడతాడు. హైప్ లేదు అనే ఒకటే చెప్తాడా. ఒక రోజు అయిన తర్వాత చూడు, అంటే 19th నైట్ చూడు, డేవన్ కొట్టేసింటాడు మా వాడు. కొడతాడు అంతే, ఖచ్చితంగా కొడతాడు, డేవన్ కొట్టేస్తాడు. మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న? ఎక్స్పెక్టేషన్ ఏముంది, కళ్యాణ్ బాబుని చూస్తున్నాం మేము, మాకు అదే చాలు. ఆయన బిజీ షెడ్యూల్ లో ఆయన మన కోసం సినిమాలు తీస్తున్నాడు. ఆయన ఏం తీసినా చూస్తాం, ఎట్టున్నా చూస్తాం, కానీ బాగుంటాయి. ఆయన సమాజానికి ఏదో చెప్పాలనే తీస్తున్నాడు. మీరు చూసినట్టయితే హరీష్ అన్న ఆల్రెడీ చెప్పాడు, ఐటమ్ సాంగ్ పెట్టమని. మనంతా ఫ్యాన్స్ అడిగితే కూడా కళ్యాణ్ బాబు ఇప్పుడున్న పొజిషన్ లో అట్లాంటి చూపి, సో ఆయన చేసే సినిమాల్లో కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. సో అంతా మంచిగా చేస్తున్నాడు. చూద్దాం అంతే. ఇంకో 4 రోజులు ఇదే హైప్ లో ఉందాం.
కొడుతున్నాం, డే 1 కొడుతున్నాం. రేపు ఎల్లుండి మళ్ళా యూసఫ్ కూడా పోలీస్ అలా ఇంకోటి మర్చిపోయినా, రిలీజ్ ఈవెంట్ కి మీరందరూ కలిసి, మీ మీడియా వాళ్ళందరూ కలిసి బండ్లనే దొరకరండి అన్న, ప్లీజ్ అన్న బండ్లనే నువ్వు వీడియో చూస్తున్నావు అని నాకు తెలుసు. నేను ఎవరు పిలిచినా పిలకపోయినా మేము పిలుస్తున్నా, వచ్చాయన్న నీకు దండం పెడతానా, నువ్వు మళ్ళా రావాలా, ఈశ్వర పవనేశ్వర అని అరవాలా, మేమంతా కింద నుంచి ఎగరాలా అంతే అన్న. ఇంతకు ముందు వచ్చిన మూవీస్ గురించి చెప్పుకుంటే హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ గారితో గబ్బర్ సింగ్ చెప్పుకుంటాం అన్న, దాన్ని మించి ఉంటది ఈ మూవీ. గబ్బర్ సింగ్ అదొక ఆరా బ్రో, అది మళ్ళా మనోడే తీసాడు కాబట్టి ఇది గబ్బర్ సింగ్ 2.0 లెక్కే ఉంటది. మనం కదే ఆ పాత కళ్యాణ్ మిస్ అయినా అనుకుంటాను. కాదు ఇప్పటి వరకు వచ్చిన క్లిప్స్ లలో మళ్ళా పాత కళ్యాణ్ కనిపిస్తున్నాడు లైట్ గా. ఇంకా ట్రైలర్ కూడా ఇంకా ఉంది, ఎల్లుండి ఉంది. సూపర్ గా ఉన్నాయి. గబ్బర్ సింగ్ డబుల్ ఉండదు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. పాట సూపర్ ఉంది, తమన్ మ్యూజిక్ బాగుంది, మన కాసర శ్యామన రైట్ వెయిటింగ్ కోసం చాలా బాగున్నాయి. మాకు ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది. సాంగ్ సూపర్ హిట్ అవుతాయి. అన్ని సాంగ్స్ మాకు హైలైట్ అయినా. పవన్ కళ్యాణ్ ఇట్లా వచ్చి ఇట్లా అంటే ఎత్తర కాలర్ ఎత్తుకోవడమే. ఉగాదికి మొత్తం ఫుల్ ధమాకా, డబుల్ ధమాకా ఉంటది. గొంతంతో పోయింది హరీష్ అన్న గురించి మాట్లాడుతుంటే, పాట మాత్రం ఇర్రెక్కి కొట్టేశాడు, అదిరిపోయింది. తమనన్ను కూడా బాగా కొట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. సినిమా అదిరిపోతే చాలు మాకు. గబ్బర్ సింగ్ ని మించి ఉంటదా bro? గబ్బర్ సింగ్ ఇదే రెండింటికి సంబంధం లేదు. ఇది వస్తుంది, అది గబ్బర్ సింగ్. థ్యాంక్ యూ. ఒరిజినల్ సినిమా ఇది, రీమేక్ కూడా కాదు. అలా ఈ సాంగ్ ఫస్ట్ థియేటర్ లో ఎంట్రీ సాంగ్ అని చెప్తాను. అయితే ఫస్ట్ కళ్యాణ్ బాబు రాగానే ఎంట్రీ సాంగ్, థియేటర్ కి ఎంటర్ అవగానే మీరు ఫస్ట్ సాంగ్ ఇదే అనమాట. కాదర్ ఎత్తవుది సాంగ్ అయితే అదిరిపోతుందని చెప్తాను. అయితే ఇప్పుడు వస్తుంది